పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయని పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఎంసీజీ, పిఎస్యు బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, సర్వీస్ సెక్టార్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మెటల్, రియాలిటీ, కమోడిటీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టార్స్ బేరిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50కి సంబంధించిన కంపెనీల్లో సిప్లా అనేది ఈరోజు టాప్ లూజర్గా ఉంది, అరౌండ్ 3% నెగిటివ్గా. హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా 3% దాకా డ్రాప్ అయ్యాయి. ఇక టాప్ గెయినర్స్లో హిందాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, నెస్ట్లే ఇండియా అనేది కనిపిస్తుంది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ ఈరోజు అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. ఇది వచ్చేసరికి ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే బెటర్గా వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్కి కొద్దిగా డిమాండ్ ఉంది. సర్వీస్ సెక్టార్లో అంత స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనిపించట్లేదు. ప్రీవియస్ నెంబర్ 60.9 ఉంది, బట్ ఈసారి 58.8 రావడం అనేది జరిగింది. ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి అనేది 5 o'clockకి డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఇక ఇండియా ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ అనేది చాలా వాటికి తగ్గిపోయిందనమాట. డిమాండ్ కన్సర్న్స్ అయితే కనిపిస్తున్నాయి, అంత స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనిపించట్లేదు. ఎనీహౌ ఈ యొక్క ఎకనామిక్ డేటాలో మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచి హిందుస్థాన్ యూనిలీవర్ షేర్స్ ఈ యొక్క స్టాక్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. దాని తర్వాత స్టాక్ అనేది నిన్నటి రోజున కొద్దిగా గ్రీన్లో ఉంది. అగైన్ ఈరోజు వచ్చేసరికి నెగిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద బ్రోకరేజ్ సంస్థలు ఏముంటున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే మోర్గన్ స్టెయిన్లే ఈక్వల్ వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ 2335 రూపాయలు. గోల్డ్మ్యాన్ సాక్స్ ఏమో బై రేటింగ్ అనేది ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ 2850 రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. సిఎల్ఎస్ఏ వచ్చేసరికి అండర్ పర్ఫార్మ్ అనే ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి స్టాక్ ప్రైస్ 1966గా నిర్ణయించడం జరిగింది. మోర్గన్ స్టెయిన్లే వాళ్ళు కానీ అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కానీ కొద్దిగా బులిష్గా ఉన్నారు. బట్ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే కొద్దిగా అండర్ పర్ఫార్మ్ అంటే అంతగా స్టాక్ పర్ఫామ్ చేయదు అని చెప్పేసి ఒక నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఓర్క్లా ఇండియా ఈ యొక్క ఐపీఓ లాంచ్ అవబోతుంది. దీని యొక్క గ్రే మార్కెట్ ప్రైస్ అనేది మనం తీసుకున్నట్టయితే రోజుకి కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్ అనేది అంటే లిస్టింగ్ అయిన తర్వాత కొద్దిగా గెయిన్స్ ఇవ్వడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని సెక్టార్స్ ఈరోజు కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉండగా మెటల్ సెక్టార్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అయింది. దాంట్లో ఉన్న స్టాక్స్ అయితే ఈరోజు చాలా వాటికి పాజిటివ్గా ఉన్నాయి. అయితే దీనికి గల కారణం ఏంటంటే ట్రంప్ గారు అండ్ జీ గారు వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ వీక్లో మీట్ అయ్యి నెగోషియేషన్స్ గురించి చర్చలు జరిపే అవకాశం ఉంది. అందుకని మార్కెట్స్ అనేది ముఖ్యంగా మెటల్ సెక్టార్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే చైనా అనగానే మెటల్స్ కొద్దిగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సప్లై కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతానికి సప్లై కూడా తగ్గిపోయింది చాలా వాటికి. కొన్ని కంట్రీల్లో అయితే ఈ మైనింగ్ ఇదంతా కూడా తగ్గించేస్తూ ఉన్నారు. దాని యొక్క కన్సర్న్ ఉంది. నెక్స్ట్ యుఎస్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ అనేవి కూడా మార్కెట్కి కొద్దిగా మెటల్కి కొద్దిగా బులిష్గా దోహదపడ్డాయన్నమాట. ఇక నెక్స్ట్ చైనా న్యూ 5-year ప్లాన్ అనేది కూడా వాళ్ళు రెసిలియంట్గా ఉండాలి, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఈ విధంగా ఎకానమీ అనే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారు. అందుకని ప్రస్తుతానికి చైనా రిలేటెడ్గా ఏదన్నా పాజిటివ్ వస్తుందంటే ముందుగా మెటల్స్ అనేది షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మెటల్స్ అయితే కొద్దిగా బులిష్గా రియాక్ట్ అయ్యాయి. Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత లారస్ ల్యాబ్స్ మీద మిక్స్డ్ వ్యూస్ అనేది బ్రోకరేజ్ సంస్థలు అయితే జనరేట్ చేశాయి. ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేసినట్టయితే జఫరీస్ అనే సంస్థ మాత్రం అండర్ పర్ఫార్మ్ అనే ట్యాగ్ ఇచ్చింది. స్టాక్ ప్రైస్ 700 అని చెప్పేసి చెప్తూ ఉంది. గోల్డ్మ్యాన్ సాక్స్ ఏమో సెల్ కాల్ అనేది ఇనిషియేట్ చేశారు. 775 రూపాయలు పర్ షేర్గా నిర్ణయించడం జరిగింది. ఇక డ్యామ్ క్యాపిటల్ బై అనే ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 1083కి వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోతీలాల్ ఒస్వాల్ బై రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ 1110 అనమాట. ఇక్కడ మిక్స్డ్ వ్యూస్ అనేది లారస్ ల్యాబ్ మీద ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఈరోజు 20% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. దీనికి గల కారణం ఏంటంటే లెండర్స్ అనేవాళ్ళు ఈ యొక్క 5.7 crore షేర్స్ అనేది మధుసూదన్ కేలా గారికి అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఈయన వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అనమాట, ఏస్ ఇన్వెస్టర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎనీహౌ ఈ యొక్క సెంటిమెంట్ వల్ల స్టాక్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రాఫిట్ బుకింగ్కి వెళ్ళిపోయింది. కోర్స్ అంటే ప్రస్తుతానికి 58,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఈ యొక్క లాసెస్ని అయితే క్యారీ చేశాయి ఈరోజు. సిప్లా షేర్స్ ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే ఎలీ లిల్లీ వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వెయిట్ లాస్ డ్రగ్ ఇండియాలో ఈ సిప్లాతో కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇది లాంగ్ టర్మ్లో మంచి డీలు, మంచి పాజిటివ్ న్యూస్ అనమాట.
బట్ అయినప్పటికి కూడా ప్రస్తుతానికి ప్రైస్ ఏంటంటే కొద్దిగా ఓవర్గా స్ట్రెచ్ అయింది, అందుకని ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. శాంతి గేర్స్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఇది 3 months లో అనమాట ప్రైస్, ఎందుకంటే Q2 నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది, సో 16% దాకా, అందుకని స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి 25,800 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది, 0.4% నెగిటివ్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 0.65 అనేది చూపిస్తుంది. చాలామంది కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.84 అనేది చూపిస్తుంది. చాలామంది కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.56 అనేది చూపిస్తుంది. సో చాలామంది కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 1.21% డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వొలటిలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున బులిష్గా ఉంది. అగైన్ ఈ రోజు కూడా మనం చూస్తున్న సమయానికి 93 పాయింట్స్ బులిష్గా ఉంది. ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ అయిన తర్వాత అగైన్ ఏంటంటే 25,739 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందన్నమాట. అక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ ఆర్ రికవర్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా 25,825 అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. 25,639 అనేది ఇమీడియట్గా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో 59,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ప్రస్తుతానికి 57,628 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 56,993కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 85,359 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 83,773 ఇంపార్టెంట్ సపోర్ట్. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,23,677 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. 1,20,600 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. సిల్వర్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 1,43,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 1,47,977 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక క్రూడ్ ఆయిల్ అయితే కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 5,596 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 5,423 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. 279 ఇంపార్టెంట్ సపోర్టు, 301 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి 1,11,571 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,09,877 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అగైన్ బ్యాక్ టు బ్యాక్ 2 days నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మనకి వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ నడుస్తుంది. ముఖ్యంగా యుఎస్ చైనా ట్రేడ్ రిలేటెడ్ ఎస్కలేషన్స్ అవన్నీ కూల్ ఆఫ్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అందుకని మార్కెట్లో కొద్దిగా వోలటైల్గా మూవ్ అవుతూ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవ్రీ రైజ్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఇటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి. ఒకవేళ నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.